హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఇంకా రెండు రోజులలో గ్రాండ్ లాంచ్ కాబోతుంది. సెప్టెంబర్ 7కు బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ కాబోతుంది. అయితే ఆ బిగ్ బాస్ 7కు అసలు ఫైనలిస్టు ఎవరెవరు సెలెక్షన్ అయ్యారు, ఈ అగ్ని పరీక్ష నుంచి ఎవరు వెళ్తారు అసలు అయితే ఆ విషయం అయితే మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 13 ఎపిసోడ్ల అంటే ఇప్పటి వరకు 12 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇది 13వ ఎపిసోడ్ రివ్యూ అయితే మీ ముందు చెప్పడానికి అయితే వచ్చాను. అయితే కొన్ని రివ్యూలు ఎపిసోడ్లు అయితే మిస్ అయిపోయినాయి, ఎందుకంటే మీకు రీసెంట్గా ప్రీవియస్ వీడియోలు చూస్తూ ఉన్నారు. నేను కర్తబాద్ వినాయకుడికి వెళ్ళడానికి 2 డేస్ అక్కడనే సిటీలో ఉన్నా కాబట్టి కొద్దిగా ఆ ఎపిసోడ్ అనేది డిలే అయిపోయింది. ఇది నేను చెప్పేది 13th ఎపిసోడ్ రివ్యూ. ఈ ఎపిసోడ్లో ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారు, ఒక ఎల్లో కార్డ్స్ వచ్చినాయి. అంటే ఎల్లో కార్డ్స్ మిస్టేక్ ఏంది అంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు అన్నట్టు. ఎల్లో కార్డ్స్ మీన్స్ 2 ఎల్లో కార్డులు వస్తే రెడ్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్, అక్కడ నుంచి అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోవాలి. ఇది అయితే అసలు ఇది ఎవరు ఎల్లో కార్డ్స్ వచ్చినాయి, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు డేంజర్ జోన్లు ఉన్నారు, ఇవన్నీ మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నా రివ్యూ స్పష్టంగా జెన్యున్గా ఉంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. అంతే తప్ప చూస్తున్నారు కానీ ఆ ఎపిసోడ్ ఆ వీడియో కింద ఎలాంటి మీరు కామెంట్ పెట్టట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ఎప్పుడైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయాలి. ఏం పోతుంది, వీడియో ప్లే అయ్యంగానే లైక్ వేసుకుంటే వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది కదా నేను చెప్పేది రివ్యూ. ఓకే, ఫస్ట్ 13 ఎపిసోడు మన హోస్ట్గా శ్రీముఖ్ గారు వచ్చేసారు. మంచిగా బ్లాక్ టు బ్లాక్ డ్రెస్ వేసుకొని శ్రీముఖ్ గారు అయితే ఎంట్రీ ఇచ్చుడుతోనే మాస్ అండ్ మాస్టర్స్ బిందు మాధవ్ గారిని చూసి సేమ్ పించ్ సేమ్ డ్రెస్ అని చెప్పుకోవడం, మళ్ళీ బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని చెప్పడం, ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవదీప్ గారిని అడుగుతారు. నవదీప్ గారు ఈరోజు ప్లాన్ ఏంటి అంటే అతను స్టేజ్ పైనకి వచ్చేసి అతని దగ్గర ఉన్న ఎల్లో కార్డ్స్ మళ్ళీ రెడ్ కార్డ్స్ అవన్నీ శ్రీముఖ్ గారు ఇస్తారు. శ్రీముఖ్ ఇచ్చిన తర్వాత అందరికి చూపిస్తారు. 15 మంది కంటెస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఈ కార్డ్స్ అని చూపిస్తూ ఉంటుంది. చూసే వరకు వాళ్ళు షాక్ అయిపోతారు. అంటే ఈరోజు కూడా ఎల్లో కార్డు రెడ్ కార్డు ఉంది అనేసి వాళ్ళు ఫుల్ ఫియర్, అంటే వాళ్ళకు మనసులో ఫుల్ భయంగా ఉంది. అంటే ఎవరికి ఎల్లో కార్డు వస్తుంది, ఎవరు రెడ్ కార్డు వస్తే ఎలిమినేషన్ అవుతారు. ఆల్రెడీ అందులో ఉన్నవారికి మనీషు, హరీషు, శ్వేత, ఇట్లా ప్రసన్న వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎల్లో కార్డు ఉన్నది. అంటే ఎల్లో కార్డు ఉన్నది అంటే వీళ్ళు సరిగ్గా ఆడతలేరు అని అర్థం. వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. అంటే ఇంకో ఎల్లో కార్డు వస్తే రెడ్ కార్డ్ అవుతుంది, రెడ్ కార్డ్ వస్తే ఆల్మోస్ట్ అగ్ని పరీక్ష నుంచి క్విట్ అయ్యి ఎలిమినేషన్ కావాల్సిందే. అందుకే అందరూ భయపడుతున్నారు. అయితే నెక్స్ట్ శ్రీముఖి అభిజిత్ని అడుగుతారు. అభిజిత్ గారు నీ ప్లాన్ ఏంటి అంటే ఈ ఎపిసోడ్లో ఎవరైతే టాస్కులు బాగా ఆడతారో వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో కార్డు నేను రిటర్న్ తీసుకుంటా. అంటే ఈ అవకాశం ఎల్లో కార్డు ఉన్నవారికి బిగ్ అవకాశం, మంచి అవకాశం, చాలా జాగ్రత్తగా ఆడాలి. ఆడితే వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో కార్డు నేను తీసుకుంటా అని చెప్పేసి అభిజిత్ అయితే చెప్తాడు. తర్వాత నెక్స్ట్ బిందు మాధవ్ గారిని అడిగితే ఈరోజు అయితే నేను ఏం చెప్పలేను, చూసిన తర్వాత చెప్తా అని చెప్తారు. అప్పుడు శ్రీముఖి గారు నవదీప్ గారితో, నవదీప్ నీకోసం సర్ప్రైజ్, మనందరి కోసం సర్ప్రైజ్. ఒక కామన్ డైరెక్టర్ ఎంతోమంది హీరోలను చేసిండు, ఎంతోమంది పెద్ద హీరోలతోని మూవీస్ చేసిండు. నవదీప్ గారి సర్ప్రైజ్ అని చెప్పేసి డైరెక్టర్ తేజ గారిని స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారు. తేజ ఎంట్రీ నిజంగా తేజ గారి మూవీస్ అన్నా కానీ వేరే పాయింట్ ఆఫ్ ఉంటాయి. అది చాలా, ఇప్పుడు జయం సినిమా ఎంత బాగుంది, జయం నువ్వా నేనా మనసంతా నువ్వే, ఇట్లా సినిమాలు ఎంత బాగుంటాయి. తేజ గారు సపరేట్ మూవీస్ తీస్తూ ఉంటాడు. అట్లా ఏంది అంటే నవదీప్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజ గారే. అందుకే శ్రీముఖి గారు ఏం చెప్తారంటే తేజ అనేది సర్ప్రైజ్, నవదీప్కు సర్ప్రైజ్ అని చెప్పేది దానికే తేజ గారే నవదీప్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే తేజ గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత శ్రీముఖి గారు, సరే ఎట్లా అనిపిస్తుంది ఈ 15కు ఈ 15 మంది కంటెస్టెంట్లు కదా వాళ్ళకి ఏం చెప్తావు అంటే తేజ గారు ఒకటే చెప్తారు, నా దృష్టిలో ఈ 15 మంది విన్నర్లే. అంటే ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడుతారని కాదు, ఇక్కడి వరకు వచ్చారు కదా,
ఇక్కడి వరకు వచ్చారు కదా, ఈ 15 మంది విన్నర్లే, మీరు ఓడిపోయినారు అని ఎలిమినేషన్ అయ్యారు అని చెప్పేసి మీరు బాధపడొద్దు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనేసి సంతోషపడండి అని చెప్పేసి తేజ గారు చెప్పే మాటలు మాత్రం చాలా మోటివేట్ అయిపోయింది. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది సహజం. అంటే ఓడినామని చెప్పేసి క్విట్ కాకుండా కుంగిపోకుండా అదొక ఎక్స్పీరియన్స్ చేసినాము, అంటే ఈ అగ్నిపరీక్ష షో అనేది ఎక్స్పీరియన్స్ చేసినామని చెప్పేసి ఊహించుకోవాలి. అంతే తప్ప మీరు ఓడిపోయినాం అనేసి ఇంటికి వెళ్ళిపోయినాం, ఎలిమినేషన్ అయిపోయినామని చెప్పేసి మీరు కుంగిపోవద్దు అని చెప్పేసి తేజ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ తేజ గారు స్టేజ్ పైకి వచ్చినప్పుడే నవదీప్ గారు కూడా అక్కడ నుంచి వస్తాడు. వచ్చినప్పుడు శ్రీముఖి గారు, అసలు నవదీప్ గారు ఎక్కడ పరిచయం అంటే, తేజ గారు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నప్పుడు రోడ్డు పైన సీన్లు, అప్పుడు ఈ నవదీప్ అనే యాక్టర్, అప్పటికి యాక్టింగ్ లేదు, కామన్ మ్యాన్ నవదీప్ గారు ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నట్టు. అప్పుడు కెమెరామెన్ చూసి అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే, అతన్ని నవదీప్ గారిని తీసుకొచ్చి ఆడిషన్ చేసినాక అప్పుడు ఈయన క్యారెక్టర్ ఏంది, ఈయన యాక్టింగ్ స్కిల్స్ ఏంది అప్పుడు అబ్జర్వ్ చేసి ఆయనతో సినిమా తీయడం జరిగింది. అట్లా ఈ నవదీప్ గారిని తేజ గారు పట్టుకొని ఆ కామన్ మ్యాన్ను ఒక హీరోగా చేసిండు. మళ్ళీ ఇంకోటి, ముందు వీళ్ళ కాంబినేషన్లో ముందు కూడా ఇంకొక మూవీ వస్తుంది. ఓకే, అయితే ఆల్రెడీ వచ్చేసిండు తేజ గారు, అక్కడ జడ్జీలతో కూర్చున్నాడు. అయితే పోయిన ఎపిసోడ్లో వీళ్ళందరినీ జంటలుగా చేసిర్రు. అంటే 15 మంది జంటలు చేస్తే ఎంత, 7 జంటలు 14 మంది, ఒకరు మెలుగుతారు కదా, వాళ్ళు ఎవరు అంటే కల్కి. ఆ కల్కి ఏంది అంటే, ఆమె పోయిన ఎపిసోడ్లో గేమ్ సరిగ్గా ఆడలేదు, అందుకే ఎవరు ఆ జంటగా ఆమెను తీసుకోలేదు. అందుకు ఆటల అరటిపండు లెక్క ఆమెను పక్కకు పెట్టేసారు. అయితే శ్రీముఖి గారు ఏం చెప్తారంటే, ఆ 7 జంటలను స్టేజ్ పైకి తీసుకొచ్చి, ఈ జంటలు అంటే ఈ పేరు ఓకేనా, మీరేమైనా చేంజ్ చేసుకుంటారా పేర్లు అని చెప్పేసి వాళ్ళందరినీ 15 మందిని అంటే ఇంక్లూడ్ కల్కిని కూడా స్టేజ్ పైకి తీసుకొని రావడం జరిగింది. అయితే దీంట్లో 3 పేర్లు, ఆ 3 పేర్లు ఎవరెవరంటే, 3 పేర్లు అంటే 6 మంది, కల్కి ఒక 7 మంది ఉంటారు, అంటే స్టేజ్ పైన ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటారు. ఈ 7 మంది స్టేజ్ పైన ఉంటారు. ఆ ఎవరెవరు 7 మంది అంటే శ్రీజ, హరీష్, ప్రియా, షాకిబ్, కల్కి, శ్వేత, శ్రియ, ఈ 7 మంది స్టేజ్ పైన ఉంటారు, మిగతా వాళ్ళు జంటలు ఓకే అయిన వాళ్ళు కూర్చుంటారు. 7 మందికి పోటీ ఏంటి అంటే, ముంగట ఒక స్టాండ్ పెట్టి దానిపైన గన్ పెడతారు. అయితే ఎవరు బజర్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఆ 7 రన్ చేసుకుంటే దాన్ని ముట్టుకుంటారో వాళ్లకు తన పేరును అంటే దాని జంటను ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ 7 మంది నిలబడతారు, ఇంక్లూడింగ్ కల్కి కూడా నిలబడుతుంది. అయితే ఫస్ట్ బ్రజర్ ప్రెస్ కాగానే శ్రీజ వచ్చేసి ఆ గన్ తీసుకొని ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే కల్కిని సెలెక్ట్ చేస్తుంది. కల్కిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య అంటే శ్రీజ, కల్కి వీళ్ళిద్దరు ఒక జంటగా అవుతారు. అసలు కల్కిని ఎందుకు సెలెక్ట్ చేసినావు అని జడ్జెస్ అడిగితే, ఇంతవరకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ వారితో అందరితో ఆడిన, కల్కితోని పేరుగా అంటే జంటగా ఎప్పుడు ఆడలేదు, అందుకు నేను కల్కిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అంట. అంటే శ్వేత కూడా ఆడలే కదా అంటే, శ్వేత నాకు ఆ లైన్లో ఉన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకో అని చెప్పింది, అందుకే ఆ కాంపిటీషనే, అందుకు అట్లా సైడ్గా ఆడి అంటే దొంగచాటుగా ముచ్చట్లు చెప్పి అట్లా ఆడదు నాకు నచ్చలేదు, అందుకు స్ట్రేట్ ఫార్వర్డు నేను కల్కిని ఎంచుకున్నా అంటాడు. మరి హరీష్ని ఎందుకు చేసుకోవాలంటే, హరీషు నాకు పోటీ ఉండాలి, మేమిద్దరు ఒక్క జంటలో ఉండొద్దు, అంటే పోటీ ఉంటే ఎదురెదురు ఉంటే పోటీతత్వం అనేది చూపించుకుంటాం, ఒక్క జంటగా ఉంటే మా కాంపిటీషన్ కరెక్ట్ ఉండదు అని చెప్పేసి చెప్పంగానే జడ్జులు మాత్రం ఫుల్ అప్రిషియేట్ అయ్యారు, అందరు క్లాప్స్ కొట్టారు. నవదీప్ గారు అయితే, దమ్ము నీ ఇంటి పేరు కాదు, నీలో ఉంది దమ్ము, సూపర్ అని కూడా చప్పట్లు కొట్టింది. నిజంగా ఆ శ్రీజ మాట్లాడే మాటలు కానీ ఆడే టాస్కులు గేమ్లు నిజంగా అల్టిమేట్ అబ్బా. ఈ దమ్ము శ్రీజ మాత్రం బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కు 100% వెళ్తుంది. ఆమె ఆట తీరు, మాట్లాడే పద్ధతి అల్టిమేట్ ఉంది. ఈమెనైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్. మీకు ఎట్లా అనిపిస్తుందో, ఎవరు వెళ్తారు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమైంది అంటే, ఇప్పుడు శ్రీజ, కల్కి ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మంది ఉంటారు. ఆ 5 మందిలో మళ్ళీ రేస్ పెడతారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ బ్రజర్ వస్తుంది,
మళ్ళీ బజర్ వచ్చినప్పుడు ఎవరు ఎంచుకుంటారంటే షాకిబ్. ఎవరు గెలిచారంటే షాకిబ్ గెలుస్తాడు. షాకిబ్ గెలిచినప్పుడు మళ్ళీ ఎవరిని ఎంచుకుంటారంటే ప్రియని ఎంచుకుంటారు. ఆల్రెడీ పోయిన ఎపిసోడ్నే వీళ్ళిద్దరు జంట ఉండే, మళ్ళీ వీళ్ళిద్దరే జంట. మళ్ళీ జంట కాగానే జయం సినిమాలో ఒక సాంగ్ వేసారు, ఎందుకంటే తేజ గారు వచ్చారని చెప్పేసి జయం సినిమాలో ఒక సాంగ్ వేసి మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చుంటారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? శ్రియ, శ్వేత, హరీష్, ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురికి మళ్ళీ పోటీ పెడతారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ హరీషు, శ్వేత వీళ్ళిద్దరు ఆల్రెడీ జంట, నాకు వద్దనుకొని మళ్ళీ వచ్చారు. శ్రియ ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ శ్వేతకు గెలిస్తే శ్రియని తీసుకోదు, మళ్ళీ హరీష్నే తీసుకుంటారు. అదే జరిగింది. మళ్ళీ బజర్ వచ్చింది. బజర్ వచ్చిన తర్వాత శ్వేత పట్టుకొని మళ్ళీ హరీష్నే సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, హరీష్నే సెలెక్ట్ చేయడం అంటే పాత జంటనే మళ్ళీ ఇప్పుడు కూడా అదే జంట. అసలు శ్రియని ఎందుకు తీసుకుంటలేవు అని జడ్జెస్ అడిగితే ఈమెకు నాకు బ్యాలెన్స్ కాదు, బ్యాలెన్స్ గేమ్ ఆడలేము అంటే శ్రియ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ మనం ఆడిందే బ్యాలెన్స్ గేమ్ కదా అని చెప్పగానే షాక్ అయిపోతారు అందరు. అంటే ఈమె ఏజ్ తక్కువ, శ్రియ అంటే ఆమె 15 సంవత్సరాల అమ్మాయి. ఆమె మాట్లాడే తీరు కానీ కొంచెం జెన్యున్గా అన్ని అంటే టాలెంట్ పర్సన్ లెక్క సూపర్ మాట్లాడుతుంది. 19 years అమ్మాయి అంత జెన్యున్గా ఫుల్ టాలెంట్ పర్సన్. ఆమె టెలివిజన్లో కొన్ని వార్తలు షోలు కూడా చేస్తుందట. అంటే యాంకర్గా చేయాలనేసి శ్రియ గోల్. 7 మంది 7 పేర్లు అయిపోయారు. లాస్ట్ మిలిగింది శ్రియ మెలుగుతుంది. శ్రియ మెలిగితే శ్రియను కూర్చోబెడతారు. డైరెక్టర్ తేజ స్టేజ్ మీదకి వచ్చేసి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతప్పుడు ఒక మాట చెప్తాడు. అంటే బిగ్ బాస్ ఆడియన్స్కు నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడున్న కంటెస్టెంట్లలో జెన్యున్గా అనిపించేటోళ్ళు, అంటే టాస్కులు మంచిగా ఆడేటోళ్ళు, గేమ్స్ మంచిగా ఆడేటోళ్ళు, సరిగ్గా మాట్లాడేటోళ్ళు, అలాంటి వారిని కరెక్ట్ చూసి ఓటేయండి. అంటే జెన్యున్గా ఉన్నవారిని చూసి కరెక్ట్ ఓటేయండి. ఓటేస్తే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు అని చెప్పేసి ఆడియన్స్ కూడా అక్కడ స్టేజ్ పై నుంచి చెప్పడం జరిగింది. చెప్పి అక్కడ నుంచి డైరెక్టర్ తేజ గారు వెళ్ళిపోయారు. అయితే డైరెక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత శ్రీముఖి గారు ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటి అంటే మూటలు, చిన్న చిన్న మూటలతోని ఇంత కుప్ప ఉంటుంది, ఆ మూటలు ఉంటాయి. అప్పుడే నవదీప్ గారు అక్కడనే ఉంటారు కాబట్టి డైరెక్టర్ని పంపించేసి అక్కడనే స్టేజ్ పైన ఉంటాడు. ఉంటే శ్రీముఖి గారు ఏం చెప్తారంటే ఎక్కువ మూటలు ఉంటే మంచిది అని చెప్పేసి శ్రీముఖి అంటారు. అప్పుడు నవదీప్ గారేమో ఎక్కువ మూటలు ఉంటే మీకు బరువు ఉంటుంది, మీరు గేమ్లు టాస్క్లు ఆడలేరు, చూసుకోండి. అంటే మీరు ఎవరిని నమ్ముతారు, నేను చెప్పింది నమ్ముతారా, శ్రీముఖి గారు చెప్పింది నమ్ముతారా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అట్లా అని అనే వరకు అక్కడ ఉన్న కంటెస్టెంట్లకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అనేసి. అయితే బజర్ పడుతుంది. అయితే బజర్ ఆగానే మన పవన్ ఉండు కదా, పవన్ ఏం చేస్తాడంటే మూటల మీద ఒకటేసారి ఇట్లా పడతాడు. పడంగానే అక్కడున్న జాక్కునే ఓకే అక్కడున్నే పట్టుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళు గుంజుకుంటూ ఉన్నారు. అంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆల్రెడీ తీసుకుంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ సాధించిందంటే హరీష్ సాధించిండు, ఎక్కువ తీసుకున్నాడు. హరీషు, మనీషు వీళ్ళందరూ టీషర్ట్లలో వేసుకున్నారు ఆ మూటలను తీసేసి. శ్రీజ మాత్రం ఓ కోట్ వేసుకొని కోట్ల సైడ్కి వేసుకుంది ఆల్మోస్ట్. ఎందుకంటే చాలా మంచి, అంటే నవదీప్ గారు చెప్పింది ఎవరు వినలేదు. అంటే తక్కువ మూటలు ఉంటే మంచిది అని చెప్పిన నవదీప్ గారు అతని మాటలు ఎవరు వినలేదు. శ్రీముఖి గారు చెప్పిందే ఎవరి దగ్గర ఎక్కువ మూటలు ఉంటే వరకు ప్లస్ పాయింట్ అని చెప్పి శ్రీముఖి గారు చెప్పింది కదా. అయితే ఆమె మాటలనే విన్నారు. ఈ మూటలు ఎవరి దాళ్ళు అంటే అక్కడ ఉన్నాయి, ఎవరి దాళ్ళు తీసుకున్నారు, జాగ్రత్తగా ఉంచుకున్నారు. అయితే ఒక గేమ్, ఒక సెటప్ వస్తుంది. ఆ సెటప్ ఏంటి అంటే మన ఇక్కడ బోర్డు ఉంటుంది, పెద్ద బోర్డులలో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ మధ్యలో కంటెస్టెంట్లు అంటే 7 జంటలు ఉన్నాయి కదా, 7 మంది ఆ కంటెస్టెంట్లు ఆ బోర్డుల మీద పండుకోవాలి. పండుకున్నప్పుడు ఇంకొక పేరు ఉంటాడు కదా, ఆ పేరు ఏం చేయాలంటే అతని దగ్గర ఉన్న మూటలు ఆ హోల్లోకి వేయాలి. అంటే కరెక్ట్ అందులో పడాలి, ఆ హోల్లలో పడాలి. వేస్తూ ఉంటారు. ఇవన్నీ వేసిన తర్వాత అర్థమైంది కదా, మనం ఇట్లా పట్టుకొని ఉంటాడు, బోర్డులో సైడ్లకు హోళ్ళు ఉంటాయి. ఆ హోళ్ళల్లో వాళ్ళ దగ్గర ఉన్న మూటలు వేయాలి. వేసినప్పుడు అందులో పడాలి, పడితే కౌంటు. అట్లా వీళ్ళు 7 జంటలు అంటే 7 జంటలు ఆడుతూ ఉంటారు. శ్రియ ఆల్రెడీ ఒక్కతే ఉన్నది కాబట్టి అక్కడ కూర్చొని ఉంటుంది. ఆ 7 మంది గేమ్లో అయిపోయాక బజర్ వస్తుంది. బజర్ వచ్చినప్పుడు
మళ్ళీ ఇవన్నీ తీసి కౌంట్ చేస్తూ ఉంటారు. అంటే ఎన్ని ఓళ్ళకి వెళ్ళి ఎన్ని మూటలు పడ్డాయి అవన్నీ తీసి కౌంట్ చేస్తూ ఉంటారు. కౌంట్ చేసినప్పుడు శ్వేత 9 పడ్డాయి. అంటే శ్వేత హరీష్ ఇద్దరు ఆడారు కాబట్టి పవన్ 26, శ్రియ 23, శ్రీజ 23, నాగా 14, దాలియా 17, షాకిబ్ 13, మనీష్ 26. ఇక్కడ ఇద్దరు టై అయ్యారు. ఎవరెవరు? మనీష్ అండ్ పవన్. ఈ ఇద్దరు టై అయింది కాబట్టి వీళ్ళిద్దరికి ఆలోచించుకొని నలుగురు, అంటే అక్కడ ముగ్గురు జడ్జిలు, శ్రీముఖి, నలుగురు చర్చించుకొని ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏంటి అంటే వాళ్ళ ముందు ఒక బాక్స్ పెడతారు. ఇంత బాక్స్ పెట్టి ఇక్కడ నుంచి వాళ్ళ చెరొక మూట ఇచ్చి అందులో వేయాలి. ఆ బాక్స్లో ఎవరికైతే పడుతుందో, ఎవరు వేసిన మూట పడుతుందో వాళ్ళు టాస్క్ విన్ అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారంటే పవను అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక జోడి, మనీషు దివ్య ఒక జోడి. ఎవరు ఆడతారు అంటే ఇటు సైడు మనీష్ ఆడతాడు, ఇటు సైడు పవన్ ఆడతాడు. ఇద్దరు వేస్తే ఫస్ట్ టైం పడలేదు, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మనీషు చూసి కరెక్ట్ వేసాడు, విన్ను. మనీష్కి వెళ్తాడు ఈ టాస్క్లో. ఫుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకు డ్యాన్స్ చేస్తాడు అంటే అతని దగ్గర ఉన్న ఎల్లో కార్డు అభిజిత్ గారు తీసుకుంటారని చెప్పేసిండు ఆల్రెడీ ఫస్టే. మీరు టాస్కులు మంచిగా ఆడితే మీ దగ్గరున్న ఎల్లో కార్డ్ నేను తీసుకుంటా, ఎల్లో కార్డ్ వారికి మంచి అవకాశం అని చెప్పేసి ముందే చెప్పిండు. అప్పుడు ఫుల్ ఖుషి. దివ్య, మనీషు వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, జింటడే అనుకుంటా. మళ్ళీ తర్వాత అభిజిత్ కూడా స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేసిండు. నిజానికి అభిజిత్ అతను సీజన్ 4లో విన్ అయినప్పుడు కూడా అంత డ్యాన్స్ చేయలే కావచ్చు, ఆ ఓవరాల్ సీజన్లో కూడా అట్లా డ్యాన్స్ చేయలే కావచ్చు. ఈ అగ్నిపరీక్ష షోలో జడ్జిగా ఉన్న షోలో అతను స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేసి అతని దగ్గరున్న ఎల్లో కార్డు తీసుకొని వెళ్ళాడు. చెప్పేసిండు, సూపర్ మనీష్ ఈ మస్తు ఆడినో గేమ్స్, అందుకు ఎల్లో కార్డు తీసుకొని వెళ్తున్నా అనేసి ఎల్లో కార్డు తీసుకొని పోతాడు. అయితే మనీష్ గెలిచిండు కాబట్టి ఈ మనీషు దివ్య ఈ టాస్క్లో విన్నారు కాబట్టి వీళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ ఏంటి అంటే ఆడియన్స్కు ఓటింగ్ ఆప్షన్ ఇస్తారు. అప్పుడు అభిజిత్ గారు ఏం చెప్తారంటే మనీష్ దగ్గర ఆల్రెడీ ఎల్లో కార్డ్ని రిటర్న్ తీసుకున్నా కాబట్టి వాళ్ళ జంట దివ్యకు ఓటింగ్ ఆప్షన్ ఉంది అని చెప్పగానే దివ్య వచ్చేసి ఆడియన్స్కు ఓటింగ్ ఆప్షన్ ఇస్తుంది. అంటే నేను బయట నా ఒపీనియన్ ఏందో చెప్పేది, ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా, నా ఆట తీరు ఇంకా మీరు మళ్ళీ చూడాలనుకుంటే, నన్ను బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటే మీరు ఓటేయండి అని చెప్పేసి ఆడియన్స్కు ఓట్ అప్పీల్ చేస్తారు. అయితే టాస్క్ విన్ను ఎల్లో కార్డ్ రిటర్న్ తీసుకున్నారు కాబట్టి వెరెస్ట్ ప్లేయర్, అంటే ఏం ఆడకుండా వేస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే దానికి శ్వేత అని చెప్తారు. జడ్జెస్ చర్చించి శ్వేత పేరు చెప్తారు. అయితే శ్వేత పేరు ఎందుకు చెప్పారు అంటే ఈమె ఆల్రెడీ స్పోర్ట్స్ పర్సన్, మంచి బాడీ బిల్డింగ్ ఉంటుంది, మంచి ఫిట్నెస్ ఉంటుంది. ఈమె ఆ టాస్క్లల్లో ఎందుకు ఆడలేదు, అంత ఫిట్నెస్ ఉన్నావు కదా ఎందుకు చూపించలేదు ఆ టాస్క్లలో అని చెప్పేసి ఆమెకు ఎల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది. అయితే నేను ఫస్టే చెప్పిన, ఒక్కటి ఎల్లో కార్డ్ ఉంటే వార్నింగ్, డేంజర్ జోన్, 2 ఎల్లో కార్డ్ ఉంటే రెడ్ కార్డ్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్. శ్వేత అక్కడ నుంచి ఎలిమినేషన్ అయిపోతుంది. ఏడ్చుకుంటా అందరికీ కంటెస్టెంట్లకు, జడ్జిలకు బాయ్ చెప్పేస్తుంది. ఎమోషనల్ అయిపోయి మామ్ నేను ఎట్లయినా సెట్ అవుతా అది అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయి అందరికి బాయ్ చెప్పుకుంటా శ్వేత అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయింది. శ్వేత వెళ్ళిపోయిన తర్వాత బిందు మాధవ్ గారు, నా దగ్గర ఎల్లో కార్డు ఉంది కదా, ఆ ఎల్లో కార్డు మా దగ్గర ఎందుకు, మేము మీకే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించుకుంటా నవదీప్ గారు మళ్ళీ స్టేజ్ పైకి వస్తారు. స్టేజ్ పైకి వచ్చి ఆల్రెడీ చెప్తూ ఉంటారు, ఈ ఎల్లో కార్డు మీ ఆట తీరును, మీ మాట్లాడే తీరును, మీరు ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా గెయిన్ అయ్యారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ విజయానికి ఎట్లా చేరారు, మీ అందరి ఆటలు నేను చూసే నేను ఎల్లో కార్డు ఇస్తున్నా, కానీ ఈ ఎల్లో కార్డు ఇచ్చేది ఆల్రెడీ ఇంతకుముందుకున్న ఎల్లో కార్డు వారికే అనే వరకు షాక్ అయిపోయారు. అందరు షాక్, ఎవరి దగ్గరనైతే ఆల్రెడీ ఎల్లో కార్డు ఉందో వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అయితే ఇంకో మాట ఏం చెప్పినంటే, నేను ఎవరి పర్సనాలిటీ, ఎవరి లైఫ్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినో
వాళ్ళే వెళ్ళిపోతున్నారు, వాళ్ళకే ఎల్లో కార్డ్ ఇస్తున్నా అని చెప్పేసిండు. అంటే నేను ఎప్పుడైతే అగ్ని పరీక్షలో వాళ్ళ పర్సనాలిటీని చూసి వాళ్ళ మాటలు చూసి నేను 3 గ్రీన్లు ఇచ్చినో నేను వారికే ఇస్తున్నా అని చెప్పేసి ప్రసన్నకు ఎల్లో కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రసన్నకు 2 ఎల్లో కార్డులు, అంటే రెడ్ కార్డ్. ఆల్మోస్ట్ ప్రసన్న కూడా ఎలిమినేట్ అయిపోతాడు. అప్పుడు నవదీప్ గారు అంటాడు, నీ పర్సనాలిటీ, నీ లైఫ్ జర్నీ అవన్నీ చూసిన తర్వాత నాకే ఇన్స్పైరింగ్ అనిపించింది. నీ ఆట తీరు ప్రపంచానికి చూపించాలనుకున్నా. ఎట్లయితే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లోనో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చేంజ్ కాలేదు. వేరే వాళ్ళ గేమ్లు, టాస్కులు, వాళ్ళు మాట్లాడే తీరు, ఓడిపోయిన తర్వాత కూడా గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే తీరు అవన్నీ చూసిన తర్వాత నీలో ఎలాంటి చేంజెస్ లేదు, అందుకు నేను ఎల్లో కార్డ్ ఇచ్చిన, సారీ అనుకుంటా నవదీప్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఇక ప్రసన్న ఎమోషనల్ అయిపోతూ ఉన్నాడు. ఓకే, నేను ఆల్రెడీ సంతోషంగా ఉన్నా, ఇక్కడ వరకు వచ్చిన ఆల్రెడీ ఇంకో 2 ఎపిసోడ్లు అయితే ఈ అగ్ని పరీక్ష అయిపోతుండే. అగ్ని పరీక్ష 13 ఎపిసోడ్ వరకు కూడా నేను కంటిన్యూగా వచ్చిన, నాకు చాలు, ఇంకా నాకు బయట పని ఉంది అని చెప్పేసి ఎమోషనల్ అవ్వకుండా ప్రసన్న గారు ఇక అందరికి బాగా చెప్తా ఉన్నాడు. అప్పుడు అభిజిత్ గారు, బ్రదర్ నేను రియాలిటీ షోలో విన్ అయినా, కానీ నువ్వు రియల్ లైఫ్లో విన్ అయినావు అని చెప్పేసి చాలా పెద్ద మాట అన్నాడు అభిజిత్ గారు. నిజంగా చాలా గ్రేట్ అన్న, నువ్వు ఆ మాట అనడుతోనే ప్రసన్న గారు అందరికి బాగా చెప్పిండు. నాగ దగ్గర వేయండు, ప్రశాంత్. ఎందుకంటే ప్రశాంత్ ఈయన ఒక రూమ్ హోటల్లో, అంటే ఈ అగ్ని పరీక్ష అయ్యేంత వరకు హోటల్నే ఉంటారు అందరూ. ప్రశాంత్, ప్రసన్న ఒక్కో హోటల్ ఉండే. అయితే ప్రశాంత్కు ఫస్ట్ ఈయన పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి తెలుసుకొని దగ్గరయ్యే వరకే ఈయన వెళ్ళిపోయాడు, ప్రసన్న వెళ్ళిపోయిన తర్వాత అందరు ఎమోషనల్ అయిపోయారు. చాలామంది ఏడ్చారు. అంటే ప్రసన్న లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. అంటే ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఒక లెగ్ లేకున్నా కానీ ఎన్నో రేసులలో పాల్గొని ఎన్నో అవార్డులు తీసుకున్నాడు, లింకప్ రికార్డులలో అవార్డులు తీసుకున్నాడు. అందుకు ఆయన లైఫ్ స్టైల్ అందరికి తెలుసు కాబట్టి అందరు ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చేసారు. ఓకే, అయితే ప్రసన్న ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎంతమంది, 15 లెక్కలు ఇద్దరు పోతే 13 మంది ఉన్నారు. ఆ 13 మంది కూడా ఇంకా 2 రోజులు ఛాన్స్ ఉంటుంది. ఏది 14 ఎపిసోడ్, 15 ఎపిసోడ్. ఈ 15 ఎపిసోడ్లో టాప్ ఓటింగ్ ఎవరికి వస్తే వాళ్ళు వెళ్తారు జడ్జీల పరంగా. వీళ్ళు ఓవరాల్గా ఎంతమంది బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కి వెళ్తారు అంటే ఆల్మోస్ట్ 5 మంది ఇక్కడ నుంచి వెళ్తారు. తర్వాత ఒక 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. అంటే ఓవరాల్గా 7 మంది వెళ్తారు. అంటే 13 మందిలో 7 మంది బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కి వెళ్తారు. ఓకే, అయితే ఫ్రెండ్స్ మీరు ఈ 13 మందిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎవరు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కి వెళ్ళబోతున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్, అంటే ఇన్ని 13 ఎపిసోడ్లు చూసారు కదా, మీకు ఎవరి ఆట మంచిగా అనిపించింది, ఎవరి మాట తీరు మంచిగా అనిపించింది, వాళ్ళ పేరు కింద రాయండి, ఎవరైతే ఫైనల్ కంటెస్టెంట్కి వెళ్తారో. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ మీకు మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. ఓకే, బాయ్.